ఇవాళ అయితే చందువా చాప్ చేసుకొని శుభ్రంగా తినియాల. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఇవాళ మనం చందువా చాప్ ఫ్రై అయితే ఈవినింగ్ చల్లని సాయంత్రం వేళ భోగి పండుగ రోజు మనం చందువా చాప్ ఫ్రై అయితే చేసుకొని పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంతో మీరు మీ పిల్లలు అలాగే మీరు కూడా చేసుకొని తినాలని కోరుకుంటూ, ఇలాంటి క్లైమేట్ లో మనం వేడి వేడిగా చేసుకొని కానీ చాప్ ఫ్రై తిన్నామంటే అబ్బా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండేలాగా చేసి చూపిస్తాను. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దాం రండి. 2.5 కిలో చందువా చేప నీట్గా కడిగి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. చందువా చేప ఫ్రై ఇప్పుడు మనం ఎలా చేయాలా, దానికి ఏమేమి మసాలాలు వేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2.5 టేబుల్ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, ఫిష్ మసాలా 1.5 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్, పట్టా లవంగాలు యాలకులు దంచుకున్న పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మసాలాలు ముక్కల్లో వేసుకొని ముక్కలు పట్టే విధంగా మనం చక్కగా ఓపిక్గా ఇలా అయితే కలుపుకుందాం. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ముళ్ళు అయితే కుచ్చుకుంటాయి మనకి. ఈ విధంగా మసాలాలు చక్కగా మనం కలుపుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, రెండు నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ రసం ఇందులో పిండుకుందాం. 2.5 కిలో చేప కాబట్టి 2 నిమ్మకాయలు చక్కగా ఇలా పిండుకున్నారంటే పులుపు కారం ఉప్పు అన్ని సమపాలంలో పడి టేస్ట్ అయితే మనకి అద్భుతంగా వస్తుంది. పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 5, 2 రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులో వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు వీటినన్నిటిని చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ముక్కలకు పట్టే విధంగా. మీరు ఈ విధంగా కలుపుకునేదానికి ఇబ్బందిగా ఉంటే గరిటెతోనైనా చక్కగా ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా మసాలాలు అయితే కలుపుకోవాలి. చూసారా, మసాలా అయితే చాలా చక్కగా కలిపేశాను. అబ్బా వేరే లెవెల్. లాస్ట్ లో ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత ఫైనల్లో కార్న్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసుకుందాం. కార్న్ ఫ్లవర్ వేసుకొని మనం అంటున్నట్టుగా మసాలాకి అలా కలుపుకోవాలి. కార్న్ పౌడర్ ఎందుకు వేసుకోవాలంటే మనకు తినేటప్పుడు కరకరా అని ఉంటుంది ఫ్రెండ్స్. మసాలా అయితే పర్ఫెక్ట్ గా రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి మనం 1 గంట సోపు అలా పక్కన పెట్టేసామంటే మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు పట్టి మంచి రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ చేప ఎంత ఊరితే అంత టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే చేప ముక్కలు ఊరబెట్టేసాను ఫ్రెండ్స్. ఇక ఈ దెబ్బతో మసాలాలు వేయించుకునేసి మనం నూనెలో వేపుకునేసి శుభ్రంగా తినేయాలి ఫ్రెండ్స్. చక్కగా మనం ఇప్పుడు పొయ్యి రగలేసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. 1 లీటర్ ఆయిల్ ఇందులో వేసుకుంటున్నాను. మంట అయితే భోగి మండినట్టు మండుతున్నది. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేపుకుందాం.
చేప ముక్కలు మనం వేసుకున్న వెంటనే గరిటె పెట్టి అయితే కలపకూడదు ఫ్రెండ్స్. కాసేపు అలా వదిలేసామంటే 1 నిమిషం పాటు ఆయిల్లో మనకి ఫ్రై అయ్యి మళ్ళీ ఆ తర్వాత ఓపిక్గా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మసాలా ఊడిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చక్కగా అలా గరిటె పెట్టి ఓపిక్గా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేప వేగతా ఉంటే స్మెల్ అయితే గమ్మ 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 గమాని వస్తున్నది ఫ్రెండ్స్. చక్కగా చేప అయితే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనము తీసి పక్కన పెట్టుకునేద్దాం. మిగతా ఉన్న ముక్కలు కూడా ఇప్పుడు మనం చక్కగా ముందు చూపించిన విధంగా అదే విధంగా వేసి వేపుకునేద్దాం. చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కగా అయితే మనకి ఇప్పుడు చేప ముక్కలు వేగిపోయినాయి. ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లాస్ట్లో మనం అలా వేపుకొనేసి ఇక మనం తీసుకునేద్దాం. చక్కగా అయితే చందువా చాప్ ఫ్రై అయితే రెడీ చేసేసాను. చల్లని సాయంత్రం వేళ ఈ విధంగా మనం అయితే చేసుకొని ఇక తిన్నామంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. మనకైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. గమ్మ 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 అని స్మెల్ అయితే వస్తున్నది ఫ్రెండ్స్. ఇక తగ్గేదే లేదు, రుచి చూసేయాల్సిందే ఇంకంతే. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలా ఒక నిమ్మ చెక్క తీసుకొని చేప మీద అలా లైట్గా పిండుకొని ఆహా ఇంకా టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చేప ఎంత స్మూత్గా ఉడికిపోయి ఉండదో. నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే. చేప ముక్కలా పెట్టుకొని దానికి తోడుగా ఎర్రగడ్డ పెట్టుకొని తింటా ఉంటే బా వేరే లెవెల్ ఫ్రెండ్స్. అసలు మాటలు లేవు, అంత టేస్ట్ ఉంది, అంత రుచిగా ఉంది. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. బాబా బా అబ్బబ్బా భలే ఉన్నది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. నేను చూపించిన విధంగా ఇదే కొలతలతో ఒక 2 కేజీలు తీసుకొని పోయేసి చేసుకొని శుభ్రంగా మంచిగా తినేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.